అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాములమ్మ రంగంలోకి దిగింది. ఏకంగా రేవంత్ క్యాబినెట్ లోకి ఎంట్రీ అవబోతోంది. అధిష్టానం కోటాలో విజయశాంతికి బర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. విజయశాంతికి కీలకమైనటువంటి హోంశాఖ బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. విజయశాంతిని రంగంలోకి దింపి కేసీఆర్ కవితకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్సీగా తొలి ప్రెస్ మీట్ లోనే కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు రాములమ్మ. ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో కేసీఆర్ పైన విజయశాంతి విమర్శలు గుప్పిస్తూనే ఇక ముందు రోజుల్లో కూడా కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నారని ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిగా విజయశాంతికి అదనపు బలం కూడా చేకూరే అవకాశం ఉంది. 2 వారాల్లోనే కేబినెట్ విస్తరణకు ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లో రాములమ్మకి హోంమంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నారట. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్సీగా అయిన తర్వాత వెంటనే ఆవిడ ప్రెస్ మీట్ నిర్వహిస్తే ప్రెస్ మీట్ లో కూడా దొర అంటూ కేసీఆర్ ని సంబోధిస్తూ రెచ్చిపోయారు. ఇక అదే స్థాయిలో రేపు రానున్న రోజుల్లో కేబినెట్ విస్తరణలో కూడా అవకాశం కల్పిస్తే కేసీఆర్ కవిత కేటీఆర్ కి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందట. చూద్దాం మరి ఏం జరుగుతుంది. సంబంధించి వారిని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, రేపు మాపు అంటూ కేబినెట్ విస్తరణ ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హోంమంత్రి రాములమ్మ విజయశాంతికి అవకాశం ఇస్తారని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి విధంగా ఉండబోతోంది? అంత ఈజీగా ఉంటుందా? డైరెక్ట్ గా హోంమంత్రికి అవకాశం ఇస్తారనుకోవాలా? అంటే అసలు ఎక్కడ ఎమ్మెల్సీ రేస్ లో విజయశాంతి పేరు లేకుండానే సడన్ గా కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఆమె పేరు ఏఐసీసీ అధిష్టానం ఖరారు చేస్తూ ఫైనల్ చేస్తూ లిస్టు విడుదల చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేరుతో ఆమె పేరు కూడా. సో కాస్త ఏఐసీసీ గతంలోనే హామీ ఇచ్చింది ఆమెకు. ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎంపీగా గానీ ఎమ్మెల్యే గానీ. సో తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మాత్రమే ఆమె తాపత్రయపడ్డారు. అటు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక్కటి కాబోతున్నాయి అనేటువంటి సమాచారంతో ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు చివరి క్షణంలో. సో ఆమె పోటీకి కూడా దూరంగానే ఉన్నారు. అప్పుడున్నటువంటి ఏఐసీసీ నేతలు ఇచ్చినటువంటి హామీ ఎమ్మెల్సీ ప్లస్ మంత్రి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేటువంటిది ఆమెకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అది నెరవేరుస్తా ఉన్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, ఇంకా 6గురికి అవకాశం ఉంది. ఇప్పటికీ 2 మహిళలు ఉన్నారు క్యాబినెట్ లో. సో రాములమ్మ కూడా త్వరలో క్యాబినెట్ మంత్రి కాబోతున్నారు. అందులో కీలక శాఖ హోంమంత్రి ఇవ్వబోతున్నారంటూ చర్చ కొనసాగుతా ఉంది. దీనికన్నిటికి కూడా ఏఐసీసీ అధిష్టానం అండదండలు ఉన్నాయి అనేటువంటిది. ఆమె ఇక్కడ లోకల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా ఏఐసీసీ ఆ కోటాలో ఆమె మంత్రిగా పదవి చేపట్టనున్నారు అనేటువంటిదే చర్చ కొనసాగుతా ఉంది. నిన్న మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు గాంధీ భవన్ లో. పీసీసీ చీఫ్ తో పాటు ఆమె మాట్లాడుతూ నిజంగానే ఫైర్ అయ్యారు. కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. నేను కేసీఆర్ కంటే ముందు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను, తెలంగాణ తల్లి పార్టీ పెట్టాను. కేసీఆర్ పదే పిలిచి విలీనం చెయ్యాలి అనేటువంటిది చాలా సార్లు ఫోర్స్ చేశారు. సో దాంతో ఇద్దరి దారులు ఒకటే కదా, ఒకటే దారి అయినప్పుడు ఒక గమ్యం ఒకటే అయినప్పుడు దారులు సపరేట్ గా ఎందుకు అనేటువంటి దాంతో నేను కూడా విలీనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ విలీనం చేసిన తర్వాత నన్ను అనేక రకాలుగా ఉద్యమంలో నన్ను వాడుకున్నారు, అవమానించారు. తర్వాత కారణం చెప్పకుండా అర్ధరాత్రి 12 గంటలకు నన్ను సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. ఇది సిచ్యువేషన్. ఇప్పటికీ తెలియదు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అసలు 7 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయిందో చెప్పాలి, కక్కాలి, అన్ని విషయాలు మాట్లాడాలి. కేసీఆర్ సమాధానం చెప్పాలి. అసెంబ్లీకి రాను అంటున్నారు. అసలు ఎందుకు రారు? కేటీఆర్ రావద్దు అని చెప్తా ఉన్నారు తండ్రిని. ఎందుకు రావద్దో చెప్పాలి. కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, లెక్కలని చెప్పాలి. 7 లక్షల కోట్లు ఎటుపోయాయి, ఏం జరిగింది అనేటువంటి చెప్పాలనేటువంటి ఆమె కాస్త డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే ఖచ్చితంగా మనం మొదలొద్దు అంటూ మళ్ళీ పీసీసీ చీఫ్ వైపు చూస్తూ, మహేష్ కుమార్ గారి వైపు చూస్తూ కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్న మనం మొదలొద్దు, వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను చాలా సీరియస్ గా తీసుకోవాలంటూ ఆమె కాస్త ఘాటుగానే మాట్లాడారు. మరోసారి చర్చనీయాంశం అవుతా ఉంది. సో రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ కూడా ఖరారు కానుంది. గతంలో ఎంపీగా పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో కీరోల్ గా ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా క్యాబినెట్ లో అవకాశం దక్కనుంది. అందులో భాగంగానే ఆమె భరోసాతో ఉన్నారు. ఇప్పటికే ఉన్న క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మరొక 6గురికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా రేపు మాపు ఏకంగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే అనూహ్యంగా ఎమ్మెల్సీగా తెర మీదకి వచ్చినటువంటి విజయశాంతికి ఏకంగా క్యాబినెట్ లో అంత ఈజీగా అవకాశం దొరుకుతుందంటే ఏం చెప్తారు? అంటే కేవలం కేసీఆర్ ని టార్గెట్ గా కవిత, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఒక ఉద్యమకారినిగా ఉంది కాబట్టి విజయశాంతికి అవకాశం ఇస్తే కొంత గేమ్ ప్లాన్ మారే అవకాశం ఉందనే ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఒక మహిళా మంత్రికి, ఒక బీసీ వ్యక్తికి వాళ్ళ ఆలోచనలో ఉన్నారంటే ఏ రకంగా మనం స్ట్రాటజీ వర్కౌట్ చేసే అవకాశం కనబడుతోంది?
జనరల్ గా విజయశాంతి క్రౌడ్ పుల్లర్, సినీ స్టార్, సినిమా నటి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. రామలమ్మ సినిమాతో సాధారణ ప్రజలకు కూడా చేరువైంది. గతంలోనే హీరోయిన్ గా ఫేమస్ అయినప్పటికీ కూడా తర్వాత రామలమ్మ క్యారెక్టర్ తో తెలంగాణ గ్రామాన ప్రాంతాల్లో అందరికీ కనెక్ట్ అయింది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పటికి కూడా రామలమ్మ బయటికి వెళ్తే ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. జనాలంతా ఆమెను చూడడానికి రోడ్డుపైకి వస్తారు. అది పార్టీకి ఉపయోగపడింది అనేటువంటిది. మొన్న ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్ గానే పనిచేస్తారు విజయశాంతి. సో అది పార్టీకి లాభం అవుతుంది అనేటువంటిది భావించే ఆమెను విస్తృతంగా ప్రచారంలో ఆమెను తిప్పారు. సో ఆమె నిజంగానే పోటీకి దూరంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టికెట్ ఆమె ఇవ్వకున్నా, పోటీ చేయకున్నా ఆమె స్తబ్దుగానే ఉన్నారు. కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నారు. అధిష్టానం మీద నిర్ణయం తీసుకుందనేటువంటి చర్చ జరుగుతోంది. ఒకవేళ మహిళా కోటాలో ఇప్పటికే ఆల్రెడీ సీతక్క టు కొండా సురేఖ ఇద్దరు ఉన్నారు. కానీ ఇద్దరి కంటే కూడా ఎక్కువగా పురుషుల సంబంధించి అంటే మగ మంత్రులకు సంబంధించినటువంటి డామినేషనే చాలా ఎక్కువగా ఉంది ఇటు మిగతా మంత్రులదే. వాళ్ళు నామమాత్రంగానే మంత్రివర్గాల్లో వాళ్ళు ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. పెద్దగా ప్రాధాన్యత వారికి దక్కట్లేదు, వాళ్ళకి అంత ప్రయారిటీ లేదు అనే చర్చ జరుగుతుంది, ఇంపార్టెంట్ లేదని. సో రామలమ్మ వస్తే, హోమ్ మినిస్టర్ ఇస్తే కాస్త ధీటుగా ఉండే అవకాశం ఉంది. గతంలో 10వ చెల్లెలన్నాడు కేసీఆర్ రామలమ్మని, విజయశాంతిని. సో ఇవన్నిటినీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్కి అత్యంత సన్నిహితురాలుగా మెలిగినటువంటి విజయశాంతి కనుక కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తే బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ నాటి పార్టీ నాయకుల పైన అది ప్రభావం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో ఈ అంశం. నిజంగానే హోమ్ ఇస్తారా లేకుంటే ఇంకేదైనా షాక్ ఇస్తారా చూడాలి. కానీ సో క్యాబినెట్ లో బెర్త్ మాత్రం విజయశాంతికి ఖరారు కన్ఫర్మ్ అయిందనేది తెలుస్తా ఉంది. రైట్ మధు. సో రామలమ్మ రంగంలోకి దిగింది. వచ్చి రాగానే దొర అంటూ కేసీఆర్ ని ఏకిపారేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా మరింతగా పవర్ ని యాడ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. అందులో భాగంగా అనూహ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి ఏకంగా ఏఐసీసీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతికి హోంమంత్రి బాధ్యతలు కట్టబెడితే, ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది కాబట్టి ఆ బాధ్యతలు కనుక తనకు అప్పచెప్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితని టార్గెట్ చేయడంలో పైపెచ్చు ఉద్యమకారిని కూడా కాబట్టి వాటి విషయంలో కూడా కొంత స్ట్రాటజీ వర్కౌట్ చేయాల ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా రాములమ్మ ఆన్ డ్యూటీకి ఎక్కితే నిజంగానే సినారియో కొంత మారే అవకాశం ఉంది. పవర్ఫుల్ లేడీగా అటు సినిమాలనే కాదు రాజకీయం కూడా తన మాటలు మనకందరికి తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్గా ఏ రకంగా ప్రచారం చేశారు, ఏ రకంగా తను ముందుకు వెళ్తారనేది. ఇప్పుడు అదే కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీ తనకి అవకాశం ఇస్తే డెఫినెట్గా కొంత పొలిటికల్ సినారియో మారే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి ఎమ్మెల్సీగా తను ఏకగ్రీవంగా ఎన్నిక అయిన తర్వాత నియామక పత్రం అందుకున్న వెంటనే గాంధీ భవన్ వేదికగా కేసీఆర్ని ఒక్కసారిగా తను పదునైన మాటలతో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్. మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్లు అప్పులు చేస్తావండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తిన్నావు? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గరికి పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉండదండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.